మెడిటేషన్ మనం చేస్తే ఫ్రీక్వెంట్లీ చేస్తే ఈ మెడిటేషన్ని మన జీవనంలో ఫ్రీక్వెంట్గా తీసుకొని వస్తే దానివల్ల మనకి ఖచ్చితంగా పాజిటివ్నెస్ వస్తుంది. దానికి నాట్ ఓన్లీ మెంటల్ బెనిఫిట్స్తో పాటు ఫిజికల్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. అంటే దీని గురించి నేను కూడా రీసెంట్లీ ఒక లిటరేచర్ చదివాను. సో దాంతో వీ కెన్ మోడిఫై అవర్ థాట్స్ ఆల్సో. దాంతో చాలా బెనిఫిట్స్ వస్తాయి మనకి. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఇది మనకి ఇంకా 2 days సెషన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి అందరికీ. సో ఇది సిన్సియర్గా తీసుకొని చేస్తే నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్, మన కోసం మనం చేస్తే we can see what kind of positive benefits can be there from it. And ఈ 3 రోజులతో పాటు ఇంకా మనం ఎప్పుడైనా డైలీ ఇది మన దాంట్లో తీసుకొని వస్తే డైలీ ఒక మెడిటేషన్ సెషన్ చేస్తే దానికి ఖచ్చితంగా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ ఓన్లీ. So with these words, I would like to thank Madam for being here and doing this so well, wonderfully well. So that's it from my side. మన కడుపులోని కండరాలను, ఛాతీ భాగాన్ని, భుజాలను విశ్రాంతిగా ఉంచుతున్నట్లుగా అనుభూతి చెందుతాం. మన 2 భుజాలు ఎంత తేలిగ్గా ఉన్నాయంటే కరిగిపోతున్నట్లుగా భావిద్దాం. మన 2 చేతులు, ఆ శక్తి ఇప్పుడు మన చేతుల ద్వారా ప్రయాణం చేస్తూ చేతుల పైభాగము వస్తాయి. మామూలుగానే ఎక్కువ ఆలోచన వస్తాయి, మనం తట్టుకోలేము, మన చేత కాదు అని చెప్పేసి మనం వదిలేస్తాం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం వచ్చిన ఆలోచనలు మనం పట్టించుకోకూడదు, వాటికి అలక్ష్యం చేయాలి. మనం ఆలోచనలు మనం ఇబ్బంది పెడుతుంటే మెల్లగా నిదానంగా మన దృష్టిని నేను హృదయం మీద ధ్యానం చేస్తున్నాను, హృదయం కొంతమందికి ఈ ఆలోచనలతో నిరుత్సాహపడి మనం ధ్యానం చేయాలన్న ఆసక్తి ఉన్నా కూడా మనం ధ్యానం చేయడానికి 1-2-3 సార్లు మనంతా మనం కూర్చొని ఇంట్లో ధ్యానం చేస్తాం. కళ్ళు